జోహానెస్బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం సౌత్ ఆఫ్రికా 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో అదరగొట్టాడు. టీ20 కెరీర్ లో 4వ సెంచరీని నమోదు చేశాడు. అలాగే అతనికి తోడు యశస్వి జైస్వాల్ కూడా అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అందుకే సౌత్ ఆఫ్రికా ముందు 202 పరుగుల టార్గెట్ ను ఉంచింది టీమిండియా. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13.5 ఓవర్లలో 95 పరుగులకే సౌత్ ఆఫ్రికా కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ మిడిల్ ఆర్డర్ ను భారీ దెబ్బ తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ ద్వారా 5 వికెట్ల హల్లా అందుకున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్ ఓటమిపై సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్పందించాడు. మేము 202 టార్గెట్ ను ఛేదించలేక భారీ తేడాతో ఓడిపోవటం చాలా నిరాశ కలిగించింది. అయితే టీమిండియా విధించిన ఈ స్కోర్ ను మేము సాధిస్తామని అనుకున్నాం. అందుకు ఆరంభం నుంచే వెంబడించాలనుకున్నాం. కానీ టీమిండియా బౌలర్లు ప్రారంభంలో మాకు అవకాశాలు ఇవ్వలేదు. వరుసగా వికెట్లు తీయడం నిరాశ కలిగించింది. అలాగే టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో మా ఫీల్డింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ను తమ బౌలర్లు అడ్డుకోలేకపోవటం టీమిండియా మా ముందు భారీ టార్గెట్ ఉంచగలిగిందని, ఆపై టీమిండియా స్పిన్నర్లు కూడా మాపై అటాక్ చేయడంతో ఓటమికి కారణమైందంటూ ఐడెన్ మార్క్రమ్ పేర్కొన్నాడు.